కూతురు వంట చేస్తే, నాన్న నీకోసం కష్టపడి ఉప్మా చేస్తే తిను, ఇది తింటే నేను ఖచ్చితంగా చచ్చిపోతా. బంగారు తల్లి ఇప్పుడే కడుపు నిండా తిన్నారా, లేకపోతే తినేవాన్నే. అయినా మీ తమ్ముడు ఖాళీగా ఉన్నాడుగా, వాడికి పెట్టు. తమ్ముడు ఉప్మా తినరా. పెట్టావు కదరా ఫిట్టింగ్. అక్క నేను ఈరోజు ఉపవాసము. నా ఉప్మా ఎవరు తినట్లే. ఏమండి సుబ్బారావు తెలుసా? వీళ్ళేంటి కోపంగా చూస్తున్నారు? ఈ నా కొడుకు మళ్ళీ ఏం మైని గెలికాడో. ఏం పనింది? ఏం లేదండి, సుబ్బారావు గారికి 10 లక్షల లోన్ వచ్చింది, ఇవ్వడానికి వచ్చాను. అవునా, నేనేనండి సుబ్బారావు, డబ్బులు ఇవ్వండి. నా కొడక, నీ కొడుకు నా కూతురుని లేపుకెళ్తాడా? ఎక్కడున్నారా వాడు? మ్యూజిక్. నాకు తెలియదండి నా కొడుకు ఎక్కడున్నాడో. రే వీడికి 4 దెబ్బలు పడతానే చెప్తాడు, కొట్టండి రా. లగెత్తరోయ్. నాన్న మార్కెట్కి వెళ్ళి మంచి కర్బూజ పండ్లు తీసుకొని రారా. ఓకే. రావాలమ్మా రావాలి, తాజా తాజా కర్బూజ పండ్లు 50కి 3. వీడు తిక్కదోలా ఉన్నాడే. అమ్మ ఏం చెప్పింది? రావాలమ్మా రావాలక్క, మంచి కర్బూజ పండ్లు 50కి 1. అంకుల్ ఒక కర్బూజ పండు ఇవ్వరా? అమ్మా నువ్వు మార్కెట్కి వెళ్ళి ఏం తీసుకురామన్నావు? ఏం చెప్పాను? మంచి కర్బూజ పండు తీసుకొని రా అన్నాను. నేనేం చేశానో తెలుసా? ఏం చేసావు? ఒక అంకుల్ 50కి 3 కర్బూజ పండ్లు ఇస్తున్నాడు, ఇంకో అంకుల్ ఒకే పండు 50 రూపాయలకు అమ్ముతున్నాడు, అవి మంచివని చెప్పేసి. మరి ఏం తెచ్చావు? ఒక మంచి కర్బూజ పండు 50 రూపాయలకు తెచ్చానమ్మా. పెద్ద తిక్కదోలా ఉన్నావే. థ్యాంక్ యూ.